నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, జై భారత్ అండి. జై భారత్. యాక్చువల్లీ మనం చూసుకుంటే మీ పార్టీ అధినేత జడి లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు. చాలా నైతిక విలువలతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ముందు జనసేనలో ఉండడం, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ ఏ కారణాలతో ఆయన బయటకు వచ్చారో మాకైతే తెలియదు. ఇప్పుడు మీరు మాకు చెప్తే తెలుస్తుంది. అసలు ముఖ్యంగా మనకి జై భారత్ పార్టీ సిద్ధాంతాలు ఏంటో ప్రధానంగా మాకు తెలియజేయండి. అంటే జై భారత్ పార్టీ సిద్ధాంతం ఒకటేనండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓడిపోతారు, నాయకులు రాజకీయ పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. సో ప్రజల్ని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగిందండి, ప్రైమ్ మోటో. అండ్ 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది తిరోగామి దశలో వెళ్తుంది నమ్మకం. అండ్ ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే విభజన చట్టం ద్వారా రావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించే అంశంలో ఈ పార్టీలు ఇప్పుడు 2014 నుంచి 24 వరకు రూల్ చేసిన టీడీపీ, బీజేపీ రెండు ఫెయిల్ అయిపోతున్నాయి. తద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన ఫేస్లో డెవలప్మెంట్ ఒకటి జరగట్లేదు. సో దానివల్ల ఏంటంటే యువత ఒక నిరుద్యోగంలో ఏదో మగ్గిపోతూ ఉంది. అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళట్లేదు. సో వీటిని అడ్రస్ చేసేదానికి జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలు ఓడిపోతున్నారు, ఆ ప్రభుత్వంలో ఓడిపోతున్నారు అని చెప్తున్నారు కదా. ఒకవేళ జై భారత్ అధికారంలోకి వస్తే అంటే ఏ విధంగా ఉంటుంది పాలన? అంటే మా పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదన్నా ఒక యాక్టివిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏదైనా జరిగితే ఆడిట్ పవర్ అనేది విలేజెస్లో ఉన్న ప్రజల చేతిలో పెట్టేస్తాము, స్క్రూటినీ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం మేము. ఇప్పుడు మద్యపాన నిషేధం చేయాలనేది మా పార్టీలో ఉన్న మా మేనిఫెస్టోలో పెట్టాం మేము. అది ఎలా అంటే మహిళలు ఆ ప్రాంతంలో మెజారిటీ మహిళలు మద్యపానం మా ప్రాంతంలో వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సో ఆ ప్రాంతంలో మద్యపానం ఉండదు. సో ఇలా మహిళలు కానీ ప్రజలు కానీ వాళ్ళ చేతుల్లో పవర్స్ పెట్టబోతున్నాము. అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్స్ తోనే డెసిషన్స్ తీసుకుంటాము. ఇప్పటి వరకు చూస్తూ మనము గెలిచిన పార్టీలో ఉండే ఎమ్మెల్యేకి డెవలప్మెంటల్ ఫండ్స్, అసెంబ్లీ డెవలప్మెంటల్ ఫండ్స్ ఒకలా వస్తుంది. ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేకి అయితే ఇంకా అభివృద్ధికి, అసెంబ్లీ అభివృద్ధికి అభివృద్ధి ఫండ్స్ ఇవ్వరు గవర్నమెంట్ ఇన్ జనరల్గా. సో మా పార్టీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మా పార్టీ పవర్లోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి నిధులుగా ఒక సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 500 సంవత్సరాలు ఇవ్వాలని మా మేనిఫెస్టోలో పెట్టాము. అలానే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1000 కోట్లు డెవలప్మెంటల్ గ్రాంట్గా 5 సంవత్సరాలకు 5 కోట్లు ఫండ్స్ డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తాం అనమాట. దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు, లోకల్లో ఆఫీషియల్స్ ఇంటర్వెన్షన్ ఉండదు. డైరెక్ట్గా పంచాయతీకి డబ్బులు వెళ్ళిపోతే డైరెక్ట్గా అసెంబ్లీ డెవలప్మెంటల్ ఫండ్కి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ద్వారా ఏంటంటే డైరెక్ట్ అసెంబ్లీలు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు డెవలప్ అవుతాయి. ఇదంతా పీపుల్ సెంట్రిక్గా జరిగే డెవలప్మెంట్లో లోకల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ పని కావాలి అని వాళ్ళు అభ్యర్థన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజలు కోరుకుంటే ఆ డెవలప్మెంటల్ ఫండ్తో ఏదైతే సంవత్సరంలో 100 కోట్లు ఉంటుందో ఆ పర్టికులర్ పనులు ఆ నియోజకవర్గంలో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మా మేనిఫెస్టో కూడా చూస్తే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు అన్ని అంశాలు పొందుపరిచాము. అందుకని మా మేనిఫెస్టోని ప్రజా మేనిఫెస్టోగా మేము తీర్చిదిద్దాము. ఓకే, అలాగే ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో వాళ్ళు వెళ్తున్నారు. దానికోసమే వాళ్ళు అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో బిఫోర్ 2004 ప్రజల వద్దకు పాలన కదా. వైసీపీ గవర్నమెంట్ ప్రజల వద్దకు అంటే ఆ నినాదంతోనే కదా ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లను పెట్టడం కానీ, లేదంటే ఇప్పుడు వెల్ఫేర్ ని కానీ, లేదంటే మహిళా పోలీసీ, చాలా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్ గవర్నమెంట్ కదా. వాలంటీర్ వ్యవస్థ అది పర్మనెంట్ కాదు కదండి. రేపు గవర్నమెంట్ మారిపోతే, వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదు. మేబీ సెక్రటేరియట్, గ్రామ సచివాలయం వ్యవస్థ ఉంటుందేమో కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది టెంపరీ మెకానిజం. వాలంటీర్స్ ఆర్ నాట్ పర్మనెంట్ జాబ్ హోల్డర్స్ కదా వాళ్ళు. సో మేబీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అనేది మేబీ అది ఉండొచ్చు. అది డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ లో భాగంగా జరుగుతూ ఉంది. కానీ వాలంటీర్స్ అనేది వాళ్ళకైతే లీగల్ శాంక్టిటీ లేదు కదా. వాలంటీర్స్ అలాంటి ఎగ్జామ్ రాయలేదు, గవర్నమెంట్ ఎంచుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ లీడర్స్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మన కార్యకర్తలనే మనము వాలంటీర్స్ గా పెట్టుకున్నాం అంటే వాళ్ళు పార్టీ పరపతిని పెంచేదానికి, లేకపోతే ఆ పర్టికులర్ 50 హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్ ని గ్రిప్ లో పెట్టుకుని ఒక భయాందోళనమైన సిచ్యువేషన్ లో పెట్టేదానికి వాలంటీర్స్ వాడేదానికి పెట్టుకున్నారు. ఆ 50 హౌస్ హోల్డ్స్ వీళ్ళ అండర్ లో ఉండాలి. వీళ్ళకు ఎప్పుడు ఓటేసేదానికి వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వ్యవస్థగా చూడాల్సి తప్ప అది ఏదో సొసైటీని హెల్ప్ చేసే వ్యవస్థగా చూడలేము. అలా జరగట్లేదు అంటారు. అలా చూడలేము. ఇప్పుడు రేపు అందరూ ఇప్పుడు నిన్న మొన్న ఎవరో వైసీపీ లీడర్ అంటారు ధర్మాన ప్రసాద్ రావు, నాట్ రాంగ్.
ధర్మాన ప్రసాద్ రావు గారు అన్నారు అనమాట. వాలంటీర్లు అందరూ రేపు మన బూత్ ఏజెంట్స్ గా ఉంటారంటారు. వీళ్ళు రేపు బూత్ ఏజెంట్స్ గా రేపు పర్టికులర్ బూత్ లో వీళ్ళు కూర్చుంటే వాళ్ళు లోకల్ గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఈ వాలంటీర్సే కదా పెన్షన్స్ ఇంట్లోకి వెళ్ళిస్తుంది, ఈ వాలంటీర్సే కదా వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిస్తుంది. అలాంటప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా లోపల. వాళ్ళు బూత్ ఏజెంట్ గా ఎలా కూర్చుంటారు అసలు? దీని మీద ఈసీ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలా. ఎవరైతే వాలంటీర్స్ గా ఉన్నారో, ఎవరైతే సచివాలయం ఉద్యోగులుగా ఉన్నారో వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరంగా పెట్టాలి. ఆల్రెడీ ఈసీ డైరెక్షన్ ఇచ్చింది సచివాలయం ఎంప్లాయీస్ ని ఎలక్షన్ డ్యూటీస్ లో పెట్టద్దు అనేసి. ద సేమ్ టైం వీళ్ళు కూడా ఈసీ ఒక హ్యాస్ టు టేక్ స్ట్రాంగ్ డెసిషన్. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ ని బూత్ ఏజెంట్స్ గా ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టకూడదు. అలా కూర్చోబెట్టగలిగితే వీళ్ళు ఖచ్చితంగా లోపల ప్రలోభాలు పెడతారు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈసీ దీని మీద కొంచెం చాలా సీరియస్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు జై భారత్ పార్టీకి వస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నామండి, అండ్ 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. ఓకే, అంటే ఏ విధంగా సార్? అంటే మీరు ఆల్రెడీ మద్యపాన నిషేధం మీ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్ కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం జరిగింది. సో అదైతే ఇప్పటి వరకు మనకి అవును ఆయన అన్నాడు కదా, అపోజిషన్ ఉన్నప్పుడు మద్యపాన నిషేధం నేను కంప్లీట్ గా చేస్తానన్నారు. అంటే 2024 ఎన్నికలకి వెళ్లే నాటికి నేను మద్యపానం అనేది ఒక 5 స్టార్ హోటల్స్ కి కన్ఫైన్ చేస్తానని ఒక మాట చెప్పాడు. బట్ ఆయన ఇప్పుడు మద్యం ఆదాయంతోనే గవర్నమెంట్ నడుపుతున్నాడు. మద్యం ఆదాయం చూపించి ఆయన బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నాడు, లేకపోతే వేరే ఏజెన్సీల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నాడు. ఈ వైసీపీ గవర్నమెంట్ మద్యం ఆదాయం లేకుండా నడిచే పరిస్థితి లేదు. సో వాళ్ళ మాటలకి క్రెడిబిలిటీ లేదు. ఆయన సిద్ధం అన్నా ఇంకొకటన్నా వైనాట్ 175 అన్నా కానీ ఈ చెప్పిన 2014 నుంచి 19 మధ్యలో అపోజిషన్ లీడర్ గా ఉండి పాదయాత్రలో ఏవైతే చెప్పారో సిపిఎస్ రద్దు అన్నారు చేయలేదు, మద్యపాన నిషేధం అన్నారు చేయలేదు, పోలవరం 2021 ఖరీఫ్ కల్లా పూర్తి చేస్తానన్నాడు చేయలేదు, తర్వాత రైల్వే జోన్ తీసుకొస్తున్నారు తీసుకురావాలి, కడప స్టీల్ ప్లాంట్ అన్నారు అది ఫినిష్ చేయాల, పోనీ ఆయన ప్రెస్టీజియస్ గా తీసుకున్న 3 రాజధానులు అన్నారు అవేమైనా ఫినిష్ చేశారంటే అది చేయలేదు. అవి చేయకపోగా ఆ పార్టీలో ఒక పెద్ద లీడరు వాళ్ళ సొంత బంధువు వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ హైదరాబాద్ క్యాపిటల్ గా ఉండాలంటారు. సో ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ యూటర్న్ చీఫ్ మినిస్టర్. యూటర్న్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన్ని 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిలో నేను ఇల్లు కూడా కట్టుకున్నాను నమ్మ పలికించాడు, జనాల్ని మోసం చేశాడు. పవర్లోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కంప్లీట్ చేయకపోగా ఇప్పుడు వాళ్ళ చిన్నానతో హైదరాబాద్ మళ్ళీ కామన్ క్యాపిటల్ గా ఉండాలి. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ యూటర్న్ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి యూటర్న్స్ అన్ని తీసుకున్నాడో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి యూటర్న్స్ తీసుకున్నాడు. సో ఇన్ దిస్ వే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు యూటర్న్ పాలిటీషియన్స్ తప్ప వాళ్ళు స్ట్రైట్ వేలో పాలిటిక్స్ చేయలేరు. అలాగే మామూలుగా జై భారత్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ కూటమిగా ఏర్పడబోతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మనకి బీజేపీ జనసేన టీడీపీ ఏ విధంగా కూటమిగా ఏర్పడి అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ తో కూటమిగా ఏర్పడబోతోంది అనేది ఇప్పటివరకు అయితే మా పార్టీ దగ్గరికి అలాంటి ప్రపోజల్స్ ఏ పార్టీ నుంచి రాలేదండి. యాజ్ ఆఫ్ నౌ జై భారత్ నేషనల్ పార్టీ ఇస్ గోయింగ్ టు కంటెస్ట్ ఎలక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ ఇన్ ఆల్ 175. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ప్రతిపాదన ఏమైనా వస్తే మీరు అది మా అధ్యక్షుల వారు మా పార్టీ కార్యవర్గం కూర్చొని మాట్లాడుతుంది. ప్రపోజల్ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన మాట. యాజ్ ఆఫ్ నౌ మాకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. ఓకే, అలాగే ముందు మనకి జడి లక్ష్మీనారాయణ గారు ముందు జనసేనలో ఉండడం, అందులోంచి బయటకు రావడానికి అసలు ప్రధాన రీజన్స్ ఏమై ఉంటాయండి? అంటే బయటకి చాలా విషయాలు వచ్చాయి, చాలా వచ్చి ఉండొచ్చు. బట్ నేను సార్తో అడిగి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు నేను సార్ని అడిగినప్పుడు నేను జనసేన సార్ బయటకు వచ్చేసిన నేను జనసేన ఉన్నప్పుడు. సో సార్ని అడిగాను రీజన్స్ ఏంటి అంటే చెప్పారు నేను ఒక సీరియస్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం ఉంది, ఆయన సినిమాలకు వెళ్లకుండా పార్టీ డెవలప్ చేస్తే బాగుండని ఒక ఆలోచన ఉంది, కొన్ని భేదాభిప్రాయాలు కొన్ని విషయాల్లో వచ్చాయి కాబట్టి బయటకు వచ్చానని చెప్పారు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వెళ్ళినప్పుడు అంటే మళ్ళీ అక్కడ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వల్ల బయటకు రావాలి? లోకల్ ఒక కోటరీ ఉంటుందండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ అనుక్షణము జేడి లక్ష్మీనారాయణ గారి స్థాయి లాంటి వ్యక్తుల్ని అనుక్షణం కొన్ని అవమానాలు గురి చేస్తూ ఉంటారు అనమాట. ఒక జేడి లక్ష్మీనారాయణ గారనే కాదు వేరే లీడర్స్ ఆ స్థాయి ఉన్న వ్యక్తుల్ని కొంచెం అవమానపరుస్తూ ఉంటారు. కొంచెం ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్, హానెస్ట్ పర్సన్స్, నేను ఎథిక్స్ ఉన్న మా అధ్యక్షులు లాంటి వారు అవమానాలు తట్టుకుంటూ అక్కడ ఉండడం కొంచెం కష్టం కదండి. సో మెనీ రీజన్స్ ఉన్నాయి.
ఆ రీజన్స్ అన్ని కలిపి ఆయన బయటకు వచ్చేలా చేశారు. ఓకే, పాలిటిక్స్ లో ఎథికల్ గా వెళ్ళడం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు మీరు? పాలిటిక్స్ లో ఎథికల్ గానే ఉండాలి కదండి. ఉండాలి, కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళు తయారు చేశారండి. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే ఎథికల్ గా మోరల్ గా సౌండ్ పర్సన్స్ ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే మామూలుగా పాలిటిక్స్ అంటే మీనింగ్ అది. మన ఇండియన్ పాలిటిషియన్స్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాలిటిక్స్ ఏంటంటే కులము, మతము, మద్యము, మందు, తర్వాత డబ్బు, వీటి చుట్టూ తిప్పుతున్నారు. అంటే స్ట్రైట్గా ఫెయిర్గా చేయాల్సిన ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యంలో ప్రలోభాలతో చేస్తున్నారు వీళ్ళు. దాన్ని మార్చాలన్నదే కదా. ఎవరో ఒకళ్ళు ఒక స్టెప్ బిగిన్ చేయాలి. ఆ బిగినింగ్ అనేది జై భారత్ నేషనల్ పార్టీతో మొదలవుతుంది. ఎన్నికల్లో మేము ఎలాంటి ప్రలోభాలు పెట్టము, ఓటుకు డబ్బు పంచము, ఓటర్లకు మద్యం ఇవ్వము, ఓటర్లని కులాలు మతాల ఆధారంగా ఓట్లు అడగం. మేము ప్యూర్లీ మా మేనిఫెస్టో చెప్పి, మా సిద్ధాంతాలు చెప్పి, మేము రాష్ట్రానికి ఏం చేయబోతున్నామో చెప్పి ఓట్లు అడగబోతున్నాం. మరి ఈ విధంగా వెళ్ళడంతో గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మాకు ఒక ఓటు వచ్చినా అది మేము విజయంగా భావిస్తామండి. ఎందుకంటే మేము డబ్బు పంచము, లిక్కర్ పంచము, ప్రలోభాలు పెట్టము. గెలిచేదానికి ప్రజల్ని చైతన్యవంతం చేసి, ఓటర్లను సమాయత్తం చేసి ఖచ్చితంగా గెలుస్తాం. ఓకే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు జనసేన నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. అప్పటికి మీరు ఇంకా జనసేనలోనే ఉన్నారని చెప్పారు. మీరు ఎందుకు బయటకు వచ్చారు? అంటే జనసేనలో నేను సార్ యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత నేను 2022 లో వెళ్ళాను. తర్వాత కళ్యాణ్ గారు వారాహి యాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాఫ్ మొత్తాన్ని తీసేశారు. ఆ స్టాఫ్లో నేను ఒకరిని. సో మీ సేవలు చాలు అన్నారు, బయటకు వచ్చేసి. ఓకే, ఆయన మీ సేవలు చాలు అని చెప్పడం ఆయన చెప్పాలా, ట్రెజరర్ చెప్పారు ఫోన్ చేసి, సార్ ఇలా వద్దన్నారు, మీరు ఆల్టర్నేట్ చూసుకోండి అంటే బయటకు వచ్చేసి. ఓకే, తర్వాత మీరు జేడీ గారితో కలిసి నడవడం జరిగింది. తర్వాత కొంత పొలిటికల్ కన్సల్టెన్సీలో పనిచేశాను. బట్ సార్తో రెగ్యులర్ టచ్ లో ఉన్నాను. బయటకు వచ్చిన వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ సార్కే ఫోన్ చేశాను జేడీ గారికి. సార్ ఇలా కలవాలనుకుంటున్నాను, సిటీలో అవైలబుల్ ఉన్నారంటే ఉన్నాను, 3:30కి వచ్చే ఆఫీస్ కంటే వెళ్ళాను. ఇలా జరిగింది సార్, ఏం చేయాలో అర్థం కావట్లా, మీరు ఆపర్చునిటీ ఇస్తే మీతో కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్తే చూద్దాం అన్నారు. ఈలోపు నేను కన్సల్టెన్సీలో జాబ్ చేసుకున్నా. సార్ పార్టీ పెడతారని అప్పటికి నాకు తెలియదు. బట్ నేను సార్తో టచ్లో ఉండేవాడిని, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. 5 డిసెంబర్లో పార్టీ పెట్టారు సార్, ఆపర్చునిటీ ఇచ్చారు, సార్తో కలిసి నడుస్తున్నాను. ఓకే, సో మీకు జేడీ గారి సిద్ధాంతాలు కూడా చాలా నచ్చే వెళ్ళుంటారు కదా. సమాజంలో బెటర్ పాలిటిక్స్, ఫెయిర్ పాలిటిక్స్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఉండేది. అందులో భాగంగానే నేను కొంచెం ఫెయిర్గా కళ్యాణ్ గారి దగ్గర జనసేనలో చేయొచ్చని అక్కడికి వెళ్ళాను నేను. సో రీజన్ ఏదో తెలియదు కానీ ఆయన తీసేసారు, మేము బయటకు వచ్చేసాము. టీడీపీ వైసీపీ అనేది బహుత్ దూరికి పోతాయండి నా మైండ్ సెట్కి. వాళ్ళు చేసే డబ్బు రాజకీయాలు, వాళ్ళు చేసే మద్యం పనిచేసే రాజకీయాలు, వాళ్ళు చేసే కుల రాజకీయాలకు నేను చాలా చాలా దూరం, వాటికి నేను సెట్ అవ్వాలి అసలు. అది సో కళ్యాణ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకున్న ఆప్షన్ ఇంకా బయట జాబ్ చేసుకోవడంతో అప్పటికి జై భారత్ పార్టీ పుట్టలేదు కదా. సో సార్ పెట్టిన తర్వాత జై భారత్ పార్టీ పెట్టిన తర్వాత నాకు ఒక ఆప్షన్ కనిపించింది. సో నా ప్యాషన్ పాలిటిక్స్. సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఆపర్చునిటీ ఇస్తారంటే ఇస్తానన్నారు. సార్తో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. ఓకే, అలాగే మీరు అన్నట్టే అంటే పాలిటిక్స్ అంటే ఎథికల్ గానే ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా ఎథికల్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ టీడీపీతో కూటమి కట్టడం, ఆల్రెడీ 2014లో కట్టినప్పటికీ ఆయన అప్పుడు పోటీ చేయలేదు. సో ఇప్పుడు అంటే ఓన్లీ గెలుపు కోసమే ఆయన వెంపర్లాడుతున్నారా కూటమి కోసం, లేదంటే జగన్ ను దించడానికా, లేదంటే ఇంకా ఏమైనా పర్సనల్? రిపీటెడ్ గా చెప్తున్నారు కదా, జగన్ ని దింపాలనేది ఒకటి, నేను వీరమరణం పొందేదానికి సిద్ధంగా లేను అనేది రెండో చెప్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన అంటున్నారు కదా. మేబీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచేదానికి పొత్తు పెట్టుకుంటారేమో నాకు అనిపిస్తా ఉంది. అలాగే ఇంతకు ముందు కూడా మనం వింటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి, అంటే పాలిటిక్స్ అంటే నేను చాలా న్యాయంగా చేస్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు మీ అధినేత జడ్డి లక్ష్మీనారాయణ గారు కానీ, లేదంటే అప్పుడు లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మాటలు చెప్పుకుంటూ వచ్చారో వీళ్ళు కూడా అదే సిద్ధాంతంతో పార్టీలు పెట్టడం జరిగింది. చెప్పాలంటే ఇప్పుడు చాలా పార్టీలు అసలు పేర్లు కూడా జనాలకు తెలియదు. ఈ డబ్బుతో లేదంటే మద్యంతో వెళ్తున్న పార్టీల పేర్లే జనాలకు తెలుస్తున్నాయి, వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే పరిపాలిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ మనసు కూడా ఓకే మనకి ఇది అయితేనే మనం పాలిటిక్స్ లో నెగ్గుకు రాగలం అని చెప్పి ఆయన ఏమైనా మార్చుకున్నారంట. కొంచెం పక్కన పెడితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ జేపీ గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి మా పార్టీ పెట్టిన తర్వాత మా అధ్యక్షుడు జేపీ గారిని కలిశారు. జేపీ గారు మేనిఫెస్టోలో ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వగలరేమో ఆ ఆస్పెక్ట్లో సార్ని కలిసి బయటికి వచ్చే క్రమంలో జేపీ గారు ఒక మాట చెప్పారు, చూడండి లక్ష్మీనారాయణ గారు మీరు వెళ్తున్న పాటు చాలా హార్డెస్ట్ పాత్ ఇది, అన్ని ప్రలోభాలతో కూడుకున్న ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. బట్ మీరు
ఒక లాంగ్ టర్మ్ జర్నీ పెట్టుకుని ప్రయత్నిస్తే ఇది పాసిబుల్ అన్నారు. మాకు జేపీ గారికి జేడీ గారు సపోర్ట్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని పనిచేయగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మరి ఆయన ఎందుకు అలా అన్నారు నాకు తెలియదు. డబ్బు పెట్టాల్సిందే, ఓట్లు కొంటారు లేదా మీ ఛాయిస్ అని మీకు వదిలేస్తున్నారు అంటున్నారు. సమ్వేర్ ఎక్కడో ఇప్పుడు మార్పు కోసం వచ్చిన మనమే మారిపోతే సమాజానికి ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తున్నట్టండి. మనమే నిలబడలేనప్పుడు, మనం చెప్పిన సిద్ధాంతాల మీద మనమే నిలబడలేనప్పుడు సమాజం మనల్ని ఎలా చూస్తుంది? సమ్వేర్ ఎక్కడో బ్రేక్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా జరగాల్సిన ఎలక్షన్ అన్ని ప్రలోభాలు, వేల కోట్లు డబ్బులు ఉన్నోళ్ళు వచ్చి రాజకీయాలు చేసి ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన క్రమంలో దాన్ని ఎక్కడో ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేయకపోతే ఎలా? ఇప్పుడు ఇంటిగ్రిటీ ఉండి ఏదో చేయాలి, మార్పు చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన నోట్లోంచి మాట రావడం నాకు షాక్ అనిపించింది. ఆల్ ఆఫ్ ఎ ఇది కాదు కదా ఈయన 2019లో చెప్పింది. ఇప్పుడు ఎందుకు ఒక ఓటమి మనిషిని ఇలా దగ్గర నుంచి చూసుంటారు. ఆయనతో నేను మాట్లాడాను, నా వ్యూస్ అన్ని సార్తో చెప్పాను నేను కళ్యాణ్ గారితో కూడా. ఒక ఎలక్షన్ ఓటమి మనిషిని ఇలా మారుస్తుందని కొంచెం బాధేసింది. బట్ ఆయన పర్సనల్ ఛాయిస్, అది మనం ఏం చెప్పలేం కదా అని బాహటంగానే ఇలా చెప్పారంటే నేను కొంచెం నిజంగా షాక్ అయిపోయాను. సో మా విషయానికి వచ్చేసరికి మా అధ్యక్షులు వారు 2019లో ఏదైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అట్రాక్ట్ చేసి జనసేనలోకి వెళ్ళారో ఈ రోజుకి అదే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడుస్తున్నాం మేము. ఫ్యూచర్లో కూడా అదే జీరో బడ్జెట్ పాలిటిక్స్ విధానంతో ముందుకెళ్తాము. ఫ్యూచర్ ఖచ్చితంగా గెలుపు వచ్చేంత వరకు మా విధానం జీరో బడ్జెట్ పాలిటిక్స్ సెంట్రిక్ గానే నడుస్తుంది. అందులో సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు ఈ పార్టీలు అంటారా, టీడీపీ అండ్ వైసీపీ మీరు అంటున్నారా? భారతదేశంలో రాజకీయాల్ని డబ్బుమయం, మద్యమయం చేసిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. యువతని రాజకీయాలకు దూరం చేసి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే కోవలోకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ ఏజ్లో సీఎం అయ్యారు. రాష్ట్రానికి కష్టాలు పడి వచ్చారు ఆయన మార్పులు తీసుకురావాల్సిన ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిలాగానే అదే మద్యం, అదే డబ్బు ఉన్నోళ్ళకి సీట్లు ఇవ్వడం, అదే ప్రలోభాలతో రాజకీయాలు చేయడం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వ్యవస్థలను మేనేజ్ చేశారో సేమ్ ఇతను కూడా అలానే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన కాలాన్ని వెళ్ళగలుగుతున్నారు. అంతే తప్ప వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రయత్నంలో భాగంగానే యువతని రాజకీయాల వైపు ప్రోత్సహించే విధంలో కానీ బోత్ టీడీపీ అండ్ వైసీపీ సేమ్ వాళ్ళది పాత్ సేమ్. వాళ్ళు కొత్త తరం రాజకీయాలు చేసే దానికి వాళ్ళకి గట్స్ లేవు యాక్చువల్. అలాగే ఇప్పుడు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా అంటే సీఎం గా లేదంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని, మరి ఆయన ఏ కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు వై నాట్ 175 అనే నినాదం? వై నాట్ 175 అంటే ఆయన గెలిచిన 151 మెంబర్స్ ని 151 గానీ అలానే ఉంచాల్సింది. కొంతమందికి సీట్లు నిరాకరించకుండా ఉండాల్సింది, కొంతమందికి స్థాన చలనం చేయకుండా ఉండాల్సింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 అనేది అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఉండుంటే, వై నాట్ 175 అనేది అక్కడ క్యాడర్ని దాన్ని ఏమంటారు ప్రలోభాల్లో ఉంచేదానికి, క్యాడర్ని ఒక ఇమాజినేషన్లో ఉంచి పనిచేయించుకునేదానికి. రియాలిటీ డిఫరెంట్. ఓడిపోతున్నామని తెలుసు ఆయనకి, అందుకని స్థాన చలనాలు జరిగినాయి, కొంతమంది సీట్లు నిరాకరించారు. వై నాట్ 175 ఎప్పుడో చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా చేయడం కానీ చేసింది. కొంతమంది ఎంపీలకు కూడా ఫర్ దట్ మ్యాటర్. ఓకే, అయితే ఈ ఎమ్మెల్యేని స్థాన చలనం కానీ లేదంటే సీట్లు ఇవ్వకపోవడం కానీ ఇది అడ్వాంటేజ్ అవుతుంది అంటారా, డిసడ్వాంటేజ్ అవుతుంది అంటారా? ఇప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుందనే మార్చాడు ఆయన. వీళ్ళైతే అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది అడ్వాంటేజ్ అవుతుంది అంటారా, డిసడ్వాంటేజ్? మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటండి, ఇప్పుడు 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయలేదు అనేది డెఫినెట్ గా వీళ్ళ మీద ఉండే వ్యతిరేకత ఏదైతే ఉందో డెఫినెట్ గా మా పాలిటీ ప్లస్ అవుతుంది. ప్రజలు మా వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ఫెయిర్ పాలిటిక్స్ కోసం చూస్తున్నారండి. ఒక నిజాయితీతో కూడుకున్న నాయకత్వంతో ఉన్న పార్టీ కోసం చూస్తున్నారు. ఆ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే జగన్ ఇప్పుడు ఎంత మందిని 175 మెంబర్స్ నిల్చోబెడతారు, వివిధ పర్సన్స్ ని పెట్టినప్పటికీ ఎక్కడైనా జగన్ ని చూసే ఓటేస్తారు తప్ప అక్కడ ఆ పర్సన్ ని, ఆ లోకల్ లీడర్ ని లేదంటే ఎవరైతే నిల్చున్నారో ఆ లీడర్ ని చూసి ఓటేయరు అనేది ఒక మాట బయట వినిపిస్తున్నది. దీన్ని ఎంతవరకు మీరు అప్పుడు క్యాంపెయిన్ లో గానీ పోస్టర్స్ లో గానీ లోకల్ క్యాండిడేట్ పేరు తీసేయండి, తర్వాత ఫోటో తీసేయండి, జగన్ బొమ్మే పెట్టండి 175 నియోజకవర్గాల్లో గెలిపించమనండి. ఇది డిక్టేటర్షిప్ కాదు కదండి. ఒక జగన్మోహన్ రెడ్డిని చూసి 175 మంది అభ్యర్థుల ఫోటోలు కూడా పెడతాడు, వాళ్ళ పేర్లు కూడా పెడతాడు. అది తీసే నామకే వాస్తే అయినప్పుడు ఆ పేర్లు తీసేయండి, వాళ్ళ ఫోటోలు తీసేయండి, మొత్తం జగన్ గారి బొమ్మ పెట్టేయండి, జగన్ గారి నేమే పెట్టేయండి 175 స్థానాల్లో. నిజంగా అవకాశం కానీ ఉంటే 175 స్థానాల్లో ఈయన ఫోటోనే పెడతాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి.
170 స్థానాల్లో ఈయన పేరే పెడతాడు ఈవీఎంలలో, బ్యాలెట్ పేపర్లలో, అన్ని దగ్గరలో ఈయనే నామినేషన్ ఇస్తాడు. అవకాశం లేక వేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు. ఓకే, సో అయితే ఆయన కాన్ఫిడెన్స్ అది నిజమే అంటారు. అంటే అది అవకాశం లేక అవకాశం ఉంటే ఆయన పేరే పెట్టుకుంటాడు. ఆయన అన్ని దగ్గర ఆయనే పోటీ చేసుకుంటాడు, వేరే వాళ్ళకి సీట్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు. అయితే వైనాట్ 175 లో మీరు అంత కాన్ఫిడెంట్, మీ ముఖం చూసి ఓట్లు పడితే వేరే వాళ్ళ ఫోటోలు తీసేయండి అండి, క్యాంపెయిన్లు వాళ్ళ పేర్లు తీసేయండి. సో అది అంతవరకు వర్కౌట్ అవ్వదు అంటారు. చెప్తున్నాను కదండి, వీళ్ళు ప్రజల్ని దాన్ని ఏమంటారు, ఒక మూస ధోరణిలో తీసుకెళ్లే దాంట్లో వీళ్ళు మాస్టర్స్ అనమాట. సోకాల్డ్ ఈ రెండు పార్టీలు, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీ. ప్రజలు కూడా అంత తెలివి తక్కువగా అయితే లేరండి. అంటే ప్రజలు తెలివి తక్కువ లేరంటే ప్రజలు వైజ్ గానే ఆలోచిస్తారు. బట్ వీళ్ళు ఇళ్ళకెళ్ళి పడుకున్న వాళ్ళు నిద్ర లేపి ఓట్లకి డబ్బులు ఇస్తారు కదా. ఇళ్ల దగ్గర కూర్చున్న వాళ్ళని మద్యం బాటిల్ ఇచ్చి మీటింగ్ రమ్మంటారు కదా. ఇళ్ల దగ్గర కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ, కూలీకి డబ్బులు ఇచ్చి మరీ బండి ఎక్కి మీటింగ్ రమ్మంటారు కదా. ఆ మీటింగ్కి వెళ్ళి ఇప్పుడు సిద్ధం అనే మీటింగ్కి వెళ్ళే బస్సులు అన్ని ఆర్టీసీ బస్సులనే వాడుతున్నారు కదా. అంటే దానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే ప్రలోభాలకు లోనవడానికి అవకాశం ఉంది. అంటే ఒకటండి, ఇప్పుడు పేదరికంలో ఉన్నోళ్ళు, గ్రామీణ స్థాయిలో ఉన్నోళ్ళు ఈ 500 ఇస్తే ఈ రోజు మా కుటుంబంలో దేనికో దానికి ఒక రోజు కన్నా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఒక రోజు ఆలోచించి మిగిలిన 5 సంవత్సరాలు వీళ్ళ జీవితాన్ని ఈ కరప్ట్ పాలిటీషియన్ చేతిలో పెట్టేస్తున్నారు. నేను మొన్న ఒక పేపర్లో చదివాను, నేను పొన్నూరు ఎమ్మెల్యే అనుకుంటా కిలార్ రోషే గారు, ఆయన అక్రమ సంపాదన వ్యాపారాలు చేసిన డబ్బు వచ్చేసి 2500 600 కోట్లు అక్రమ వ్యాపారం చేశాడంట. ఒక ఎమ్మెల్యే 2500 కోట్లు వ్యాపారం, అది అక్రమ వ్యాపారం చేశాడంటే వైసీపీ యొక్క గవర్నమెంట్ యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉంది? మోరార్లెస్ అన్ని నియోజకవర్గాల్లో ఆ లెవెల్లోనే జరిగి ఉంటుంది కదా, వేల కోట్లలోనే అవినీతి జరిగి ఉంటుంది కదా. ఈ లెక్కన 175 into 2000 crores వేసుకుంటే ఎంత డబ్బు అవుతుందండి? మరి అంత అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రజలు మళ్ళీ వైసీపీ వైపే మొగ్గు చూపిస్తారు? ఎవరు చూపుతున్నారు? ప్రజలు. చెప్పారా? చాలా సర్వేలు వస్తున్నాయి. ఇవన్నీ పెయిడ్ సర్వీస్. ఒకటి పెయిడ్ సర్వీస్ చెప్తున్న ఛానల్స్ ఏంటి? వాళ్ళకి పాలేరుతనం చేసే ఛానల్సే కదా. ఇప్పుడు ఆ చెప్పనివి కూడా ఎదుట పార్టీకి పాలేరుతనం చేసే. మెయిన్ స్ట్రీమ్ మీడియా, నాకు చాలా రిగ్రెట్ ఉందండి ఈ విషయంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్చువల్లీ డివైడెడ్ ఇంటూ 2 parts. Yes, exactly. కనిపిస్తుంది క్లియర్ గా. సపోర్టర్స్ ఆఫ్ టీడీపీ. సో వీళ్ళు ఈ మీడియా రెండుగా విడిపోయి 2 వర్గాలకు పాలేరుతనం చేస్తుంది. మీడియా జర్నలిజం మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జర్నలిస్టులు పాలేరుతనం చేస్తారు, అదే జర్నలిజం అనే భ్రమంలో బతికేస్తున్నారు వీళ్ళు. సో అవి పెయిడ్ సర్వీస్ అండి. వీళ్ళు చెప్తుందంతా వీళ్ళకి ఏవో ముట్టుంటాయి, ఆ పార్టీకి భజన చేస్తూ ఉంటారు టీవీ ఛానల్స్ లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని. ఓకే, అంటే సర్వేలు కూడా ప్రజలను ప్రలోభ పెట్టడానికి అంటారు. అయ్యా, ఇప్పుడు టీడీపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తే కదా ఆ క్యాడర్ యాక్టివ్ గా పనిచేసేదానికి, వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తే కదా ఆ క్యాడర్ యాక్టివ్ గా పనిచేసేదానికి, టీడీపీకి 50 వస్తుందని చెప్తే ఆ క్యాడర్ ఇంకా డిసప్పాయింటెడ్ మోడ్ లోకి వెళ్ళి ఇంకా యాక్టివ్ పనిచేయాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంటది, అంటే ఈ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు మనం ఓట్ వేస్ట్ చేయకూడదని దీనికి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ పార్టీ. ఇప్పుడు ఈ ఓటు వేస్ట్ అనేది అదొక నాన్సెన్స్. చాలా మందికి ఉంటుంది. ఓట్ ఏ పార్టీకి వేసినా ఓటే. మీరు నోటాకి వేసిన ఓటే, జై భారత్ నేషనల్ పార్టీకి వేసిన ఓటే, టీడీపీకి వేసిన ఓటే, జనసేనకి. ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓటర్ ఇది గమనించుకోవాలి. పెద్ద పార్టీ గెలిచే పార్టీకి ఓటు వేయాలా, ఓడిపోయే పార్టీకి వేస్తే ఓటు మురిగిపోతుందనే భ్రమంలో మీరు దయచేసి ఉండద్దండి. మీరు నోటాకి వేసిన ఓటే, గెలిచే పార్టీకి వేసిన ఓటే, ఓడిపోయే అభ్యర్థికి వేసిన ఓటే. అది పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఏ పార్టీ గెలుస్తుందో అంటే అక్కడికి వెళ్ళి కూడా ఒపీనియన్ మార్చుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఈ పార్టీకి వేద్దామని చెప్పి ఇది ఓడిపోయేలా ఉంది కదా, ఇదెందుకు మనం దీనికి వేసేద్దాం, మనం వేసే పార్టీ గెలుస్తుంది కదా అన్న ఒపీనియన్. నేను నాతో చాలా మంది చెప్పారు ఈ విషయం. అందుకని వీళ్ళు ఆ నోషన్ ని చాలా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు. ఆ నెరేటివ్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు. ఓటు ఓటే, అది ఓడిపోయే పార్టీకి వేసిన ఓటే, గెలిచే పార్టీకి వేసిన ఓటే, నోటాకి వేసిన ఓటే. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి టు ఆల్ ప్రిఫర్డ్ నోటా ఓటర్స్, మీరు దయచేసి నోటాని ప్రిఫర్ చేసే బదులు జై భారత్ నేషనల్ పార్టీని సపోర్ట్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయండి. ఒక నిజాయితీతో కూడుకున్న నాయకత్వాన్ని డెవలప్ స్ట్రెంగ్తెన్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. అలాగే ఇంకా కూటమి విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే ఇది జనసేనకి అడ్వాంటేజా, లేదంటే టీడీపీకి అడ్వాంటేజా, బీజేపీకి అడ్వాంటేజా? ఎందుకు వీళ్ళు కూటమి ఫామ్ అయ్యారు? బీజేపీకి జనసేనకి డెఫినెట్ గా కొంతవరకు ఎలక్టోరల్ గెయిన్స్ ఉందండి. ఎందుకంటే బీజేపీకి ఆల్మోస్ట్ కాదు, 0 ప్రెజెన్స్ ఇన్ అసెంబ్లీ. జనసేనకు ఒక లెజిస్లేటర్ ఉండేవాళ్ళు, ఆయన కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూటమి గెలుస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ వీళ్ళిద్దరికి కొన్ని సీట్లు వచ్చి దే విల్ గెట్ సమ్ ఎలక్టోరల్ గెయిన్స్. కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళకి 2 పార్టీలకు వస్తాయి.
అయితే టీడీపీకి ఎలాంటి లాభం లేదంటారు. టీడీపీకి మైనస్ అవుతుందేమో కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అంతగా వెంపర్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగితే బాగుంటది కదా. చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ చూసుకుంటే అండి, రామారావు గారి దగ్గర నుంచి పార్టీని ఆయన గుంజుకున్న తర్వాత ఆయన పాలిటిక్స్ మొత్తం కోయిలేషన్ వాళ్ళ వీళ్ళ మీద డిపెండ్ చేస్తున్న పాలిటిక్స్ తప్ప ఆయన సింగిల్ గా పోటీ చేసింది 2019 అసెంబ్లీ ఎన్నికలు ఒక్కటే. ఓడిపోయారు 23 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఆ భయం పట్టుకుంది, మళ్ళీ నేను పోటీ చేస్తే ఇదే వస్తేమో అనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత మిజరబుల్ గవర్నమెంట్, ఎంత మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయిందో అసెస్ చేయడంలో ఈ సోకాల్డ్ సీనియర్ పొలిటీషియన్, సీజన్ పొలిటీషియన్ ఫెయిల్ అయిపోయాడు. ప్రజల పల్స్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. ప్రజల పల్స్ తెలుసుంటే ఆయన పాలిటిక్స్ వేరేలా చేసేవాళ్ళు. ప్రజల పల్స్ ఏం తెలియదు. హీఈస్ ఏ గుడ్ మేనేజర్, హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్. మరి జగన్ లాంటి బలమైన వ్యక్తిని దించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం తప్ప ఆయన బలవంతుడు బలహీనుడు అలా ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం వింటుంటే చాలా బలవంతుడు అంటే అలా అక్రమ సంపాదనతో అదే నాకు అర్థం కాదు. ఏ విధంగా బలవంతుడయ్యాడు ఆయన? అంటే మంచిగా సూపర్ గా పరిపాలన చేసినందుక, లేదంటే ఇంకే విధంగా? ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎలా ఉంటాయి మీ ఊరికి వెళ్ళేటప్పుడు? ఇప్పుడు బాలేవు. మద్యపానం ఎలా ఉంది? అవుతుంది. బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి అక్కడ? అవి ప్రతి దగ్గర ఉన్నాయి కదా. కంపేర్ చేయండి. టీఎస్ఆర్టీసీ బస్ ఫేర్ కంపేర్ చేయండి, ఏపీఎస్ఆర్టీసీ బస్ ఫేర్ కంపేర్ చేయండి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి మీ దగ్గర? ఎక్కువగానే ఉన్నాయి. మీకు ఉద్యోగాలు అక్కడ లేకనే కదా మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తుంది. బెటర్ పరిపాలన ఎలా అంటారు? బలవంతుడని ఎలా అంటున్నారు? ఆయన బలహీనుడు కాబట్టి క్యాపిటల్ కట్ల, ఆయన బలహీనుడు కాబట్టి రీజన్ అండి. ఆయన బలహీనుడు కాబట్టి క్యాపిటల్ థంపింగ్ మ్యాండేట్. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన గవర్నమెంట్, 22 మంది లోక్సభ ఎంపీలు గెలిచిన పార్టీ అది. ఎంత బలమైన మ్యాండేట్ ఉంచుకొని బలహీన నాయకుడి చేతిలో అంత మ్యాండేట్ పెట్టడం చాలా తప్పు. దానివల్లే మనకు రాజధాని లేదు, దానివల్లే మనకు పోలవరం పూర్తి కాలేదు, దానివల్లే మనకు రైల్వే జోన్ రాలేదు, దానివల్లే మనకు కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాలేదు. దానివల్లే వీళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదండి, విభజన చట్టంలో విజయవాడ, తెనాలి, గుంటూరు రీజియన్ కో మెట్రో రావాలి, మనకు విశాఖపట్నం కో మెట్రో రావాలి. ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కాక మనకు విభజన చట్టంలో మెట్రో రావాలని పొందుపరిచారని ఉందో లేదో కూడా వీళ్ళకి గుర్తుందో లేదో నాకు డౌట్. వీళ్ళు నిజంగా బలవంతులైతే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ద్వారా రావాల్సిన అంశాలు ఈ పార్టీకి వచ్చి అవన్నీ టేక్ ఆఫ్ అయి ఉండాలి. 10 years అంటే చిన్న పీరియడ్ కాదండి, ఒక జనరేషన్ పీరియడ్ అది. ఆ పీరియడ్ మొత్తాన్ని వీళ్ళు కక్ష రాజకీయాలకి, తర్వాత దాన్ని ఏమంటారు, ప్రలోభాలు పెట్టే రాజకీయాల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ని ఒక 30 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకుండా ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు వైఎస్ షర్మిల అంటే అన్న నుంచి వేరైపోయి కాంగ్రెస్ లో చేరడం, ఇది అంటే వైఎస్ఆర్సీపీకి ఏమైనా మైనస్ అవుతుంది అంటారా, లేదంటే ఇది షర్మిలకే మైనస్ అంటారా? ఒకటండి, ఆవిడ పొలిటికల్ బిగినింగ్ రాంగ్ స్టెప్ ఆవిడ వేసింది. చూచాను నేను, రాంగ్ పాత్. తెలంగాణలో పెట్టడం అనేది ఇక్కడ బిడ్డను అన్నది, ఆడ బిడ్డని కాబట్టి ఇక్కడ బిడ్డని అన్నది, ఇక్కడే పిల్లల్ని కానీ. ఇప్పుడేమో తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి జమ్మలమడుగులో పుట్టాను అంటున్నాను. ఒక స్టెప్ తీసుకొని ఇక్కడ ట్రోల్స్ గురై, ఇక్కడ లీడర్షిప్ ఆవిడ లీడర్గా ఎమర్జ్ కాకపోవడం, అక్కడికి వెళ్ళి కొత్తగా చేసేది ఏం లేదు. అండ్ ఆవిడ ఎలాంటి పార్టీలోకి వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ ని విభజించి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తీరని ద్రోహం చేసిన పార్టీలో వెళ్ళింది ఆవిడ. సో ఆ పార్టీ తాలూకు ఉండే ఇమేజ్ కూడా ఉంటది కదా. ఇక్కడ ఆవిడ నెగిటివ్ అయింది, ఒకటి నెగిటివ్ పార్టీలోకి ఉంది. సో అయితే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఓట్లు చీలడానికి ఏమాత్రం అవకాశం లేదు షర్మిల ద్వారా. అది నేను ఎలా చెప్పగలను? షర్మిల ద్వారా చీలుతుంది. ఒకటి, పార్టీ ఈజ్ రాంగ్, ఆవిడ స్టెప్స్ రాంగ్. సో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది, నేను అనలిస్ట్ కాదు కదా, నేను పార్టీ స్పోక్స్ పర్సన్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అంటే ఈ షర్మిల ఎఫెక్ట్ ఖచ్చితంగా మనకి అంటే అధికార పార్టీ మీద. నా అభిప్రాయం అయితే ఒకటి ఉంటుందండి క్లియర్ గా, ఈ జగన్మోహన్ రెడ్డి మిస్ గవర్నెన్స్ ఏదైతే ఈ ఒక అరాచకమైన పరిపాలన సాగిందో, ఒక దాన్ని ఏమంటారు, రాష్ట్రాన్ని ఒక గంజాయి మత్తులో, మద్యం మత్తులు, నాసిరకం మద్యం మత్తులో ఉంచేశాడు. ఈ గవర్నమెంట్ వచ్చే దాంట్లో ఆవిడ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని మళ్ళీ తెలంగాణ వదిలేసి కార్యక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ ని చూజ్ చేసుకున్నప్పుడు she would have been apologized ఆంధ్ర పీపుల్ అండి. ఈ బ్యాడ్ గవర్నెన్స్ వచ్చేదానికి నా పాత్ర ఉంది, ఈ బ్యాడ్ ని గుడ్ గా చేసేదానికి నేను వచ్చాను చెప్పుకుంటే బాగుండేది. ఆవిడ అలా చెప్పకుండా డైరెక్ట్ గా ఏదో ఆవిడ ఇంటర్నేషనల్ లీడర్ అయినట్టు వచ్చేసి అవన్నీ గతంలో ఆవిడ చేసిన తప్పులన్నీ మర్చిపోయి వచ్చేసి నేను డైరెక్ట్ గా ఇలా అంటే
అది యాక్సెప్టబుల్ కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితిలో ఉండేదానికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ దరిద్రమైన పరిపాలన అందించడానికి షర్మిల గారు కూడా అంతే పాత్ర ఉంది ఆవిడది కూడా. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయం మనకి న్యూట్రల్ గానే కనిపిస్తుంది. అంటే ఒకవైపు చంద్రబాబుతో భేటీ అవ్వడం, తర్వాత జగన్ ని పిలిచి మాట్లాడటం, దీనికోసం పత్రికలు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం, అంటే నిజమేంటే ఎవరికి తెలియదు. అయినప్పటికీ బీజేపీ ఎందుకు అంటే ఇంత న్యూట్రల్ ధోరణితో ఎందుకు నడుస్తుంది? న్యూట్రల్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒకవైపు జగన్ ని సపోర్ట్ చేస్తూనే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఒక విషయంలో క్లియర్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 పార్టీలు టీడీపీ, జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ, 2 వాళ్ళ బి టీమ్స్. ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. రేపు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో రాలేదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండే 25 లోక్సభ ఎంపీలు ఏ పార్టీకి వచ్చినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఐడియాస్ అండ్ ఐడియాలజీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీజేపీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నంబర్ తగ్గితే ఈ మద్దతు మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అందుకనే వాళ్ళందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నారు. సో దానివల్లే ఇలా న్యూట్రల్ గా ఉండడానికి కారణం అంటారు. రేపు నంబర్ బీజేపీకి తగ్గితే, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో రైతులు ధర్నా చేస్తున్నారండి. రైతాంగంలో ఒక రకమైన రివోల్ట్ వచ్చేసి బీజేపీని గద్దె దించాలని ఫిక్స్ అయిపోయారు అనుకోండి. బీజేపీ 220కు 210కు పడిపోయింది అనుకోండి. 300 నుంచి ఇప్పుడున్న 302 నుంచి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకి వేరే ప్రాంతీయ పార్టీ నుంచి మద్దతు అవసరం కదా. ఆ మద్దతు అవసరం పడ్డప్పుడు ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మనకి పప్పెట్స్ లో ఉండే వీళ్ళని ఎందుకు మనం దూరం చేసుకోవాలి? సో ఈ పప్పెట్స్ ఎంటర్టైన్ చేద్దామని చేస్తున్నారు వాళ్ళు. సో అంతే తప్ప బీజేపీకి అంటూ ఒక ప్రత్యేకమైన దానికోసం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఇచ్చేవాళ్ళు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది, రాజధాని పూర్తయ్యేది, తర్వాత మనకు రైల్వే జోన్ వచ్చి ఉండేది, కడప స్టీల్ ప్లాంట్ ఫినిష్ అయ్యి ఉండేది, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి మెట్రో వచ్చేసేది, విజిటిఎంకి మెట్రో వచ్చేసి ఉండేది, తర్వాత అమరావతికి రైల్వే లైన్ వచ్చేసి ఉండేది. దరిద్రం ఏంటంటే 2019 బడ్జెట్ లో వాళ్ళు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కి ఇచ్చిన డబ్బులేమో ₹1,00,000 ఇచ్చారు, శాంక్షన్ చేశారు. మొన్న అమరావతి రైల్వే కనెక్షన్ కి ₹1,000 ఇచ్చారండి. అది ₹1,000 అంటే కనీసం పేపర్ ఖర్చులు కూడా సరిపోతాయి. అసలు అది ఏ విధంగా ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. అదే మన లీడర్షిప్ యొక్క ఇన్ఎఫిషియన్సీ, మన లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ పార్టీస్ యొక్క ఇనేబిలిటీస్ ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. వీళ్ళు నిటారుగా నుంచొని వీళ్ళు ధైర్యంగా మీరేంటి ఇలా చేస్తారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత చున్న చూపేంటి అని అడగగలిగే పరిస్థితి ఉండుంటే వేరేలా ఉండు. వీళ్ళు అడగలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ₹1,000 ఇస్తున్నారు, ₹1,00,000 ఇంతకు ముందు ఇచ్చున్నారు. ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చే డబ్బులు. వీళ్ళు ఎలాగ అడగలేరండి. కనీసం అడిగే పార్టీలు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లే దమ్ము కూడా లేదు కదా. వీళ్ళు అడగలేరు. ఆల్ పార్టీ డెలిగేషన్ అయితే మా పార్టీ లాంటి వాళ్ళ పార్టీలు వెళ్తాయి కదా, మేము అడుగుతాం కదా, మీరు భయపడతా కూర్చోండి పక్కన, రాష్ట్రం ఇంట్రెస్ట్ ఏంటో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేయగలం కదా. ఆ ఛాన్స్ ఇవ్వరులేండి మనకు తెలిసింది. ఇప్పుడు డెమోక్రసీలో ఆల్ పార్టీ డెలిగేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వాళ్ళ కీ రోల్ ఉంది. ఎప్పుడైతే రాష్ట్రం ఇంట్రెస్ట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావట్లేదు, మీ వల్ల కానప్పుడు దేర్ ఈజ్ ఏ మెకానిజం కాల్డ్ ఆల్ పార్టీ డెలిగేషన్, మీరు తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి ఢిల్లీకి. ఎందుకు ఇవ్వట్లేదని అడగండి. ఇవ్వలేని పక్షంలో ఆ రోజు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఎందుకు ఇప్పించారని అడగండి. ఇవ్వలేని పక్షంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో తిరుపతి నుంచి ఎందుకు హామీ ఇచ్చారని అడగండి. ఇక్కడ ఇవ్వలేనప్పుడు మీరు పుదుచ్చేరి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మమ్మల్ని పవర్లోకి తీసుకొచ్చి పుదుచ్చేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఎలా అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్కి ఇస్తేనేమో కుదరదు, పుదుచ్చేరికి ఇస్తే కుదురుతుంది. అదేనండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సోకాల్డ్ మేము పెద్ద పార్టీలో అనుకునే వాళ్ళు, బలవంతులం అని చెప్పుకునే వాళ్ళు ఈ లాజిక్ మిస్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయట్లేదు? వీళ్ళు క్వశ్చన్ చేయడానికి వాళ్ళ వెనక చాలా ఉన్నాయి కదా. మెయిన్ అది వీళ్ళ వెనకాల ఉన్న అవినీతి కేసులు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉండే కేసులు, రీసెంట్ గా చంద్రబాబు గారి మీద వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ అనేసి ఒక ఉరితాడు. ఆ ఉరితాడు నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తారు వీళ్ళు. ఇప్పుడు జగన్ పార్టీ వచ్చినా, టీడీపీ పార్టీ వచ్చినా మళ్ళీ కేంద్రాన్ని నిలదీసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, వీళ్ళు నిలదీయరు. వీళ్ళ వల్ల కాదు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. 10 సంవత్సరాలు వీళ్ళు రాష్ట్రానికి రావాల్సింది ఏది సాధించాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకసారి జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీని మీరు బలపరిచి బలమైన నంబర్ ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ టైం ఫ్రేమ్ పెట్టి తీసుకురాగలమండి మేము. అంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎష్యూరెన్స్ ఇవ్వగలం మేము. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జై భారత్ పార్టీ ఈ ఎన్నికల్లో ఇంకా ఒక అడుగు ముందుకేసి మంచిగా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవాలని కాదు కానీ
ఒక ప్రతిపక్షంగా ఆయన నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీ సిద్ధాంతాలు, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారి సిద్ధాంతాలు కూడా చాలా బాగుంటాయి. అవి బాగుండడం వల్లే మేబీ ఆయన జనసేన నుంచి బయటకు రావడం జరిగిందేమో. సో వీ హోప్ ఫర్ బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ. జై భారత్. జై భారత్.